ఉద్యోగులు భయపడొద్దు. ఆర్టీసీ విలీనం తదుపరి సమస్యలను రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రస్తావించిన ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నేత సుందరయ్యను పాలకులు మెప్పు కోసం అధికారులు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ, సెక్రటరీ జనరల్ పఠాన్ బాజీ తెలిపారు. ఉద్యోగులు ఎవరు కూడా భయపడవద్దని, ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకుంటామని చెప్పేసి వారైతే స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఉద్యోగుల సమస్యలపై ఏ ఒక్క సంఘం కూడా నోరు మెదపని స్థితిలో భావ సారూప్యత కలిగిన 32 సంఘాలతో ఐక్యవేదిక ఏర్పాటైందన్నారు. ఈ నెల 4న ఏలూరులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి తమ ఆహ్వానం మేరకు వచ్చిన ఆర్టీసీ ఉద్యోగ సంఘం నేత సుందరయ్యపై కూడా ప్రభుత్వం పెద్దలైతే మెప్పు కోసం అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. బాధితులకు మద్దతుగా ఐక్యవేదిక ఉంటుందని, రాష్ట్రంలో అటు ఉద్యోగులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, ఎవరన్నా సరే వారికి మద్దతుగా మేమైతే ఉంటామని చెప్పేసి ఉద్యోగులు ఎవరు భయపడొద్దని సూర్యనారాయణ అయితే విధంగా అన్నారన్నమాట. ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. ఈయనకి మద్దతుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో